రే దేవా, దాసన చెప్పాడురా, ఏంట్రా ఇలా అయిపోయింది? లేదు, అలా జరగదు. దేవా అన్నయ్యని చంపి ఉండడు. ఇదిగో అంతా వీడు కళ్ళారా చూశాడు. అడుగు. లుక్, మలేషియా నుంచి న్యూస్ పేపర్ తెచ్చాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలో ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. చూడమ్మా, మన చిట్టని చూడమ్మా. వాడు నీకు బాగా తెలుసు కదా, వాడితో తిరిగేదానివిగా. ఇప్పుడు ఏమీ చేయాలో నువ్వే చెప్పు. बाबू मत मारो मेरे बेटे को, मत मारो, छोड़ दो मेरे बेटे को. देवा, देवा, आगो, देवा, వద్దు దేవా. నా కొడుకు ఎటువంటి తప్పుడు పనులు చేయడు, వాడిని ఎందుకు కాల్చావు? నన్ను తప్పుగా యమునా, ముందు నాన్న ఇంటికి తీసుకెళ్ళు. కాల్చావా? నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత చెప్తాను. కాల్చావా? కాల్చావా? అవును కాల్చాను, కానీ ఎందుకు కాల్చాను? వాడి గురించి యమునా, యమునా ఆగు. యమునా, యమునా వద్దమ్మా. రే గిరి, తను బయట తీసుకెళ్ళు. రే పదరా, రారా. ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు వాణ్ణి. ఏంట్రా ఆడుతూ ఊరికి కలబడి కుమ్ములాడుతూ టీవీ సీరియల్ ఫైటింగ్ నువ్వును తీసామా? ఒక్కటే పోటు, కథ క్లోజు. కానీ నువ్వే అవుతావు, పారిపోతావు. పోలీసులు పట్టుకుని లోపలేస్తారు. వస్తావు బయటికి, కానీ 10-15 ఏళ్ల తరువాత మీసం గడ్డం నెరిసి చావ చచ్చి నడు రోడ్డు నిలబడతావు. వస్తుందా? పోయిన జీవితం తిరిగి వస్తుందా? ఒకప్పుడు నేను ఇంతే, మీ బాబుతో కలిసి నరకడాలు పొడవడాలు అన్నీ చేశాను. ఏ రోజైతే మీ బాబుని వేసేశారో ఆ రోజు అన్నీ వదిలేశాను. ఎలాగోలా బతకాలి కదా అని ఈ బిజినెస్ లోకి దిగాను. రై చూడరా, రై చూడరా, నన్ను నేనంటే గౌరవం ఉందా? గౌరవం ఉందా? ఇలా చూడు, ఇక ముందు సేటు మీద చెయ్యి వేయకూడదు, ఈ ఏరియాకే రాకూడదు. ఏంటి అర్థమైందా? అర్థమైందా? నోరు తెరిచి చెప్పు. వెయ్యను, వాడి మీద చెయ్యి వెయ్యను. రే గిరి, వీడిని ఇంటి దగ్గర దింపే. అలాగన్నా. గిరి, ఇది చిట్టి బ్యాగ్, వాళ్ళ ఇంట్లో ఇచ్చే. రాత్రి వచ్చిన యాక్సిడెంట్, బైక్ కూడా గుద్దేశాడు అంతే. ఏమిట్రా, పోలీసు వస్తున్నారు. కానిస్టేబుల్స్ లాక్కురండి. పోలీసుల మీద చేయి చేసుకుంటావా? ఎంత స్టేషన్ లో పేకాడడానికి మాకు హ్యాండ్ తగ్గింది, అందుకే నీ కొడుకుని తీసుకెళ్ళడానికి వచ్చాం. మర్డర్ చేశాడు, మర్డర్ చేసి శవాన్ని కాల్ చేసి వచ్చాడు. ఎక్కించండి వాడిని. అమ్మా, నేను కాదమ్మా. చెడ్డంత ఎదిగిన బిడ్డ పోయాడు, ఎవరికి చెప్పుకోను. సాలిడ్ ఎవిడెన్స్ ఇచ్చావమ్మా. నువ్వు చచ్చినట్టేరా. అలాగే కొంచెం రీవైండ్ చేసి చూడండి. కడుపు చీలిస్తే చచ్చిపోతాడు జీ.
స్టేట్మెంట్ తీసుకున్నావా? ఉండు, ఆ ఏదో చచ్చే ముందు సెల్ ఫోన్ లో షూట్ చేశాడు. నువ్వు కడుపు చేల్చమన్నావే, అది రికార్డ్ అయి ఉంది. ఈ కేసు టేకప్ చేయాలంటే ముందు నిన్ను లోనయ్యాలి. డామ్ ఇట్, ఏదైనా చెయ్యి మ్యాన్. ఏయ్, వాడిని రిలీజ్ చేయవయ్యా. ఓకే సార్. పెద్ద సాక్ష్యం చెప్పడానికి వచ్చా? ఏమా, ముందే దీన్ని తీసుకొచ్చి చూపించొచ్చుగా. మాట్లాడి సరిచేసావాణ్ణి. బాలే దానిమమ్మ నువ్వు. ఏమా, ఇదే ఇంకో కాపీ ఉందా? ఉంది, మా అందరికి పంపించండి. సేఫ్టీ కోసం అడిగాను. ఏం లేదన్నా. దేవా, రేయ్, నన్ను ఇంత దారుణంగా కొడతావా? ఆ? పిలిస్తే రావాలి కదా. ఊరికే ఎగురుతుంటే ఏం చేయమంటావు? అందుకని వాడి మీద చెయ్యి చేసుకుంటావా? ఆ? వదిలేనా వాడకు పేవర్స్. నీకు న్యాయాలా? నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ తో కమలేష్ మీద కంప్లైంట్ ఇస్తాను. యాక్షన్ తీసుకోండి. ఇందాక ఏం చేస్తున్నాను అనుకున్నావు? పై అధికారులతో ఫోన్ లో మాట్లాడుతున్నాను. పలానా వాడిని అరెస్ట్ చేయమని మలేషియా పోలీసులు రిక్వెస్ట్ చేస్తేనే మేము అరెస్ట్ చేయగలం. నన్ను ఏం చేయమంటావు? ఇంటర్నేషనల్ రూల్స్ అలా ఉన్నాయి. మరి నేను ఏం చేయలేదు. ఒక్క పోటు పొడిచాను. వదిలేనా? ఏం ముచ్చారావు? మా దాసన్న గతం గుర్తులేదా? మీరు కంప్లైంట్ తీసుకుని మలేషియాకి పంపించొచ్చుగా. అర్థం చేసుకోకుండా మాట్లాడకమ్మా. ఇవ్వనా? ఈ విషయం ఎవరికి తెలియకూడదనేది చిట్టి కోరిక, ముఖ్యంగా మీ అమ్మ నాన్నలకి. రా, తమ్ముడు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నాడు. గాడిద గుడ్డు ఏం పట్టుకోలేదు. మూసుకో. వద్దని చెప్తున్నా కదా, నువ్వు పదన్నా. నువ్వు పద. వచ్చాగాడు. సారీ 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 సారీ. హే, నన్ను ఏమన్నా స్కూల్లో చేరుస్తున్నావా? ఇప్పుడే మొదటిసారి వెళ్తున్నట్టు ఊరికే. దేవుడి దయ వల్ల ఇప్పుడే నువ్వు బయటకు వచ్చావు. ఇంకా బుద్ధి రాలేదు నీకు. ఇతంతో కలిసి మళ్ళీ ఈ లంపటంలోకి దిగావు. ఊరుకోమా, అన్న ముందు మాట్లాడు. అమ్మా, నా పని మీద ఈయన పంపట్లేదమ్మా. ఈడితో దెబ్బలుతున్న సేటు కడుపుమంటతో ఉన్నాడు. ఈడిక్కడుంటే ఆడిని కొడతాడు, ఈడి తిరగబడతాడు, గొడవ పెద్ద అవుద్ది. ఇప్పుడేంటి ఆడికి భయపడిపోయి నన్ను పారిపోమంటావా? రేయ్, ఏంటో నువ్వు చేయాల్సిన పనుంది. ముందు ఈ పని పూర్తి చేయి, తర్వాత చెప్తాను. చూడు కావేరి, కోడి తాతలా కసుబూసమంటున్నాడు. ఓకే ఓకే ఏంటి రాజారావు, చూడనట్టు వెళ్ళిపోతున్నావు? బాగున్నావా? అమ్మాయి ఏం చదువుతోంది? అమ్మాయి డిగ్రీ చదువుతోంది. బాగా చదివించండి. మా వాళ్ళని పంపడానికి వచ్చాను. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా అని మందులు మర్చిపోయి చంపకు తింటున్నావు. మ్యామ్ మ్యామ్, మీరు వెళ్ళేది సింగపూరా? సార్ సార్, మీరు సింగపూర్ వెళ్తున్నారా? ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్? ఒక చిన్న ఫేవర్, మై మదర్ ఫర్గాట్ హర్ మెడిసిన్స్. షీ ఇస్ బైపాస్ పేషెంట్. లోపల బోర్డింగ్ లాంజ్ లో ఉంటారు. కొంచెం మెడిసిన్స్ ఇచ్చేస్తారా? ఆవిడ పేరు సుశీలాదేవి. పొట్టిగా ఎర్రగా ఉంటారు. ఇక్కడ మచ్చ ఉంటుంది. థ్యాంక్స్. సార్ సార్, మీ పేరు? దేవరాజ్. వి దేవరాజ్. థ్యాంక్ యూ సో మచ్. టోపీ ఉంటుంది సార్, టోపీ తీకండి. జాగ్రత్తమ్మా. హాయ్ సార్, ఎనీ ప్రాబ్లం? చెప్తాను సార్, ఐమ్ గోయింగ్ టు మిస్ మై ఫ్లైట్ సార్. ఏం మిస్ అవుతావు, పద. వేళకోళమా? But sir, you invited me to your room and I thought you want to check my shoes. నీ బోర్డ్ ఇంగ్లీష్ నా దగ్గర వద్దు. నువ్వేమిటో, నీ చరిత్ర నాకు బాగా తెలుసు. బుద్ధిగా తెలుగులో మాట్లాడు. తెలుగు. మా పాదరక్షలకు ఏ విధమైన హాని కలుగజేయకుండా తమరు పరిశోధించదరనే కదా మేము వీటిని తమరి ముందు బయటకు లాగి కట్ చేస్తాను. దేన్ని? నాలుకని. సార్, అవి నావి కావు సార్. ఎవరో సుశీలాదేవి అని హార్ట్ పేషెంట్ అట. మెడిసిన్స్ మర్చిపోయి చెక్ ఇన్ చేసి వెళ్ళిపోయారట. వాళ్ళ డాక్టర్ ఇచ్చి పంపించారు. ఈ ఫ్లైట్ ప్యాసింజర్ లిస్ట్ లో నువ్వు చెప్పిన సుశీలాదేవి అనే పేరు లేనే లేదు. సార్, ఆవిడ ఆ పేరే సార్ చెప్పారు. మీరు సర్రని చూసిస్తారు. ఒకసారి సరిగ్గా చెక్ చేయండి. అయ్యే, పుల్లగా ఉందా సార్? ఏయ్, ఇదేమిటో తెలుసా? హెరాయిన్. నార్కోటిక్స్ కేసులో లోపలికి తోసాను. కనీసం 5 ఏళ్లు. సార్ సార్, ఎవరు సార్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? ఆ సేట్ కమలేషే కదా? నువ్వు తీసుకువెళ్ళడం కరెక్ట్, వాడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తప్ప. సార్, వాడు మిమ్మల్ని ఫూల్ చేశాడు సార్. రేయ్, సారీ సార్, కానీ అదే నిజం సార్.
వీరేందర్ ఓ సీజన్ అరెస్ట్ సార్ ఇమీడియట్ గా నా రూమ్ సార్ ప్లీజ్ సార్ సార్ దీని వర్త్ ఎంత సార్ మొత్తం 50 గ్రాములు ఉంటుందా ఈ చిన్న మ్యాటర్ వైపు మిమ్మల్ని డైవర్ట్ చేసి రూమ్ లో కూర్చోబెట్టి 5-6 కోట్ల సరుకు వాడి మనుషులు తీసుకెళ్తున్నారు సార్ 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 కావాలంటే సర్వేలెన్స్ కెమెరా నుంచి మీరే చెక్ చేయండి ఇది ఎవరిచ్చారనేది మీకు అర్థమవుతుంది సార్ నేను చెప్పేది వినండి సార్ సార్ ప్లీజ్ సార్ పొద్దున చెప్పండి సార్ సార్ ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్ జస్ట్ గివ్ మీ ఎ ఛాన్స్ సార్ ట్రస్ట్ మీ. చెన్నై నుండి సింగపూర్ వెళ్లి విమానం IC557 ఆలస్యంగా బయలుదేరనున్నది. ప్రయాణికులు తమ అల్పాహారాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. అక్కడ స్నాక్స్ తినకుండా సైలెంట్ గా కూర్చుని ఉన్నారే ముందు వాడిని స్కాన్ చేసి చూడండి. హెరాయిన్ కడుపులో పెట్టిన స్మగిల్ చేసేవాళ్ళు ఏమీ తినకూడదు. మోహన్ ఎస్ సార్. ఎవరెవరు స్టమక్ లో ఉన్నాయో వాళ్ళకి ఎనిమా ఇచ్చి బయటకు తీయండి. సార్ గంతలు కట్టే మమ్మల్ని తీసుకువెళ్ళాను, గంతలు కట్టే మింగమన్నారు. ఇదిగోండి సార్. సార్ ఎక్కడికి వెళ్ళామో ఎవరితో మాట్లాడామో ఏమీ తెలియదు సార్. వెళ్ళని కూడా నేను ఎప్పుడూ చూడలేదు సార్. ఎలాగయ్యా 5 ఇరుక్కున్నారా? వాడే కదా అసిస్టెంట్ కమిషనరే కదా. హే గుమస్తా అయ్యా. ఆ దేవ ఏమయ్యాడు? వాడు ఇరుక్కున్నాడు. ఇక్కడ ఇంత పెద్ద క్యాచ్ ఎప్పుడూ దొరకలేదు. థ్యాంక్స్. ఇట్స్ ఓకే సార్. నెక్స్ట్ ఫ్లైట్ లో ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేస్తాను. వెళదు గాని. వద్దు సార్, ఇప్పుడు ఇక్కడే పని తగిలింది మనకి. కమలేష్ జీ आओ बेटी क्या बात है? కమలేష్ జీ ఉన్నారా? ఇప్పుడే బయటికి వెళ్ళాడు. రేపటిలోగా ఫీజు కట్టలేదంటే కాలేజీకి రానివ్వరు. చిట్టితో అడ్డమైన పనులు చేయించుకుని ఎంతో సంపాదించారు కమలేష్. ఇప్పుడు ఉన్నామో చచ్చామో కూడా తెలుసుకునే టైం లేదు ఆయనకి. बैठो, కాలేజ్ ఫీజు నేను ఇస్తాను. बेटी అమ్మా మంచినీళ్ళు. हाँ पियो पियो. लो रख लो बेटी. థ్యాంక్స్ అమ్మా. జీతి రావు, నీకు ఏ హెల్ప్ కావాలన్నా చెప్పు, నేను నేను చేస్తాను. వస్తానమ్మా. బేటీ నీకు ఏ హెల్ప్ కావాలన్నా చెప్పు, నేను చేస్తాను.